నమస్తే వెల్కమ్ టు జే న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కరోనా వేళ నేత కార్మికులు అధైర్యపడవద్దని సూచన. జగన్ పై బురద చల్లడమే చంద్రబాబు పని, తక్కువ సమయంలో ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్దే అన్న అంబటి. వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా ధ్వజం, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజలను దోపిడీ చేస్తుందని మండిపాటు. గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వర్ల రామయ్య ఫైర్, ఆ సంస్థకు మీ కుటుంబ సంస్థలకు ఏమైనా సంబంధాలున్నాయా అని ప్రశ్న. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ లాక్ డౌన్ ను అధిగమించి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే పాజిటివ్ వచ్చిన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష, ప్రజల్లో భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక పరిస్థితి తిరిగి గాడిన పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే పేదలకు మేలు జరుగుతుందని, లాక్ డౌన్ సడలింపు చర్యల నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానమంత్రి మోదీ సోమవారం ఢిల్లీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. Already my state has suffered heavily as manufacturing has come to a standstill and agriculture is not able to market the producer as markets across and the retail trade across the country are closed down. And we being net surplus in most of the agricultural commodities are facing the brunt, sir. Sir, we have provided a minimum support price for almost all agricultural produce due to the above situation. And because of such support, our finances are severely affected. And our consumption is limited, sir. The restrictions on interstate transport of goods has to be fully removed by all the states. And a situation has to come, sir, when a truck driver without fear should be in a position to travel anywhere with his goods without fear of being detained or quarantined, sir. We may all agree that the economy cannot be revived unless there is free movement of goods, migrant labor, and for this interstate boundaries must erase, sir. Sir, public transport is another sector which is affected unless restrictions on a clinic in each village in the state with staff deployed on a 24/7 basis, sir. Taking up new medical colleges, one at least for every parliamentary constituency, sir. Sir, I'm just pressing on this point as parliamentary constituency because that is a more uniform figure because every state has got different sizes of the districts, sir. So as to make the doctors and nurses available in adequate numbers, sir. So the hospitals at every tier should also be totally revamped to bring them to national standards, sir. Sir, our health infrastructure at village level should be strengthened in such a way that if any person is having కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిలిపివేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాన నగరాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉన్నందున అది ప్రయాణికుల ద్వారా మరింత విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్ చేయాలని సూచించారు. FRBM పరిమితిని పెంచాలని మరోసారి కోరారు. ఏ రాష్ట్రానికి చెందని వలస కూలీలను ఆ రాష్ట్రానికి అనుమతించాలన్నారు ఆయన.
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజల్ని దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని, పెరిగిన బిల్లులు చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఖజానా నింపుకోవడానికి సామాన్యులపై భారం వేస్తారా అని ఉమా ప్రశ్నించారు. పాలిమార్స్ కు సీఎం జగన్ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సీఎం అని చెప్పుకునే ఎంపీ విజయసాయిరెడ్డి ఏమయ్యాడని ప్రశ్నించారు దేవినేని. వాళ్ళ బాధని ఆవేదనని ఒక ప్రజాప్రతినిధి తెలియజేస్తున్నాడు. మీకు అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీను నాయక్. గొల్లపూడి పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ కరెంటు బిల్లు, ఇటు పక్కన ఉన్నది ఫిబ్రవరి నెల నుంచి మార్చి 20 తారీఖు గతమైన అధికారులు 574 రూపాయలు బిల్లు, ఇక్కడ మీరు చూస్తున్నారు 574 రూపాయలుతో ఉన్న ఈ బిల్లు. అలాగే మార్చి నెల 22వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇవాళ వరకు ప్రజలు ఇళ్లలో నుంచి రాకుండా ఇళ్లలోనే ఉంటూ కూలి పనులు చేసుకునే పరిస్థితి లేక అద్దెలలో ఉండే వాళ్ళకి, ఈ రోజున బాగుండే వాళ్ళకి ఇంటి కట్టుకోలేని పరిస్థితి. ఇవాళ రోజున 570 ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించిన పౌరుల మీద దుర్మార్గంగా నెలలు బిల్లు కలిపేసుకొని ఇవాళ మీ ఖజానా నింపుకోవటానికి ఈ విధంగా దారి దోపిడిలాగా కరెంటు బాధుడు, కరెంటు దోపిడీ అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక సామాన్యుడు బాధపడతా తెచ్చి కరెంటు బిల్లుని ఈ విధంగా ప్రజల కళ్ళ ముందే మరి వాళ్ళ ప్రజలు చూసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇది ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడు, ప్రతి వినియోగదారుడు కూడా ఈ విధంగా దాడి చేస్తారా, ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతారా, ఈ విధంగా మా అన్యాయం చేస్తారా అని చెప్పేసి ఇవాళ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, కరెంటు బిల్లులు వసూలు చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టండి. మీ వసూళ్లు, మీ దోపిడీ కార్యక్రమాలు పక్కన పెట్టండి. మార్చిలో 22 ప్రారంభమైంది, ఏప్రిల్లో ఇవాళ బిల్లు కట్టారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మార్చి ఏప్రిల్ యావరేజ్ అని చెప్పేసి మే 11 అవ్వకుండా ఇవాళ చూడండి, ఇవాళ గౌసియా బేగము 574 బిల్లు కట్టింది. ఆ తల్లికి ఇవాళ 4652 రూపాయలు ఇచ్చారు. గొల్లపూడి లంబాడీపేటలో గౌసియా బేగం. ముఖ్యమంత్రి గారు మీకోసమే చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎలా ఉంది? మీరు కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చాయో, ఎక్కడైతే ముఖ్యమంత్రులు అందరితో మాట్లాడుతూ ఉన్నారు, అఖిల పక్షంతో కనీసం ఒక్కసారి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటానికి ముఖ్యమంత్రి గారికి తిరిగి లేదు. డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకి సమాధానం. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్స్ పార్క్ లో 14.50 కోట్లతో చేపట్టిన 4 వరుసల రహదారి, సెంట్రల్ లైటింగ్, పరిపాలనా భవనం, సమర్థ కుటుంబ శిక్షణ కేంద్రం, భోజనశాలను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం తంగళ్లపల్లి మార్కండేయ ఆలయంలోని సమావేశ మందిరంలో పేదలకు ఉచిత బియ్యం, నగదును అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేనేత జౌళి శాఖను ఆదుకునేందుకు తగిన సాయం చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. టెక్స్టైల్ రంగంలో నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులతో సిరిసిల్ల బ్రాండ్ కు ఇమేజ్ రావాలని ఆకాంక్షించారు. కార్మికుల నైపుణ్యం వెలికితీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆయన. కరోనా మహమ్మారి నియంత్రణలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరును ప్రపంచమంతా మెచ్చుకుంటుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగిన ముఖ్యమంత్రి జగన్ యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకుని భరోసా నింపారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ ఖజానా నుంచి భారీ ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం జగన్ అన్నారు. ప్రకటించడం జరిగింది. 7వ తారీఖున ప్రకటిస్తే 8వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చి ఈ రోజున ధనాన్ని సహాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు సమీక్షిస్తూనే ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దానితో పాటుగా 3 మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు విశాఖపట్నంలోనే ఉండి
సాధారణ పరిస్థితి నెలకొల్పేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రమాదం జరిగింది, దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆంధ్ర రాష్ట్రం, ప్రపంచం అంతా కూడా కోవిడ్తో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా విశాఖపట్నంలో ఈ దుర్ఘటన జరగటం చాలా బాధాకరమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధిగా యుద్ధ ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తగు చర్యలు తీసుకొని నార్మాలిటీకి సిచ్యుయేషన్ తీసుకురావడం కోసం కృషి చేయడంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, అందుకోసమే మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి కార్మికులు ఇక్కడికి వలసలు వస్తున్నారని తెలిపారు. గోచమహాల్ నియోజకవర్గంలోని సీతారాంబాగ్ లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. సుమారు 1000 మంది నిరుపేదలకు ట్రస్ట్ చైర్మన్ నందు కిషోర్ బిలాల్ తో కలిసి ఆయన సరుకులను అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఒక 1000 కిట్స్ ఇక్కడ ఎవరైతే పేద ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ కోసం యాక్చువల్ నందకిషోర్ వ్యాన్స్ గారు ఒక 23,000 మందికి ఇస్తామని, ఆ తర్వాత పెరిగిన డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఒక 35,000 వరకు. ఇది కాకుండా ఈ కరోనా వైరస్ సందర్భంలో చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా 10,000 రూపాయలు. రెండోది చిన్నపిల్లలకు కొంత మరి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం మూలాన వాళ్ళకు కూడా ఒక 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం, 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం. దీంట్లో టార్గెట్ కూడా ఒక 35,000 వరకు. అంటే ఒక గోషామాయిల్ నియోజకవర్గంలో ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కరోనా వైరస్లో పేదలను ఆదుకోవడం అనేది చాలా ప్రధానమైనది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒకవైపున కరోనా కట్టడి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, సెల్ఫ్ డిసిప్లిన్ కానివ్వండి. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ ఘటనలో జగన్ ప్రభుత్వం ఆ కంపెనీ నుంచి 300 కోట్లు ముడుపులు తీసుకుందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ కంపెనీపై కేసులు పెట్టకుండా, తీవ్రమైన కేసులు ఉండకుండా, కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయకుండా, కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కంపెనీని అక్కడి నుంచి తరలించకుండా ఉండేందుకు ఈ మేరకు జగన్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకుందని విమర్శించారు ఆయన. అందుకే బాధితులు, స్థానికులు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కంపెనీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బోండా విమర్శించారు. లాక్డౌన్ పీరియడ్ లో ఓపెన్ చేసుకునే దానికి అనుమతి ఇవ్వటం వల్ల ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది. అంటే కరోనాని కూడా ఆదాయ మార్గంగా మలుచుకున్నటువంటి ప్రభుత్వం దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అటు కరోనా టెస్టింగ్ కిట్లలో కమిషన్ కొట్టేశారు, అన్ని రకాలుగా కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో అవకతవకలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు జేటాక్స్ కి వెళ్ళిపోయి. ఇంత పెద్ద పరిశ్రమ ఎల్జీ పాలిమర్స్ కనీసం 50 రోజుల నుంచి మూతపడి ఉన్నటువంటి ప్లాంట్ ని కనీస పరిశీలన లేకుండా, అక్కడ సేఫ్టీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా,
లేదంటే ఏదన్నా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందా? అయినా అత్యవసర పరిస్థితుల్లో లేనటువంటి యూనిట్ ని జే ట్యాక్స్ కట్టబట్టి లాక్డౌన్ పీరియడ్ లోనే ప్రారంభించుకోవడానికి అనుమతి ఇచ్చారు. దాంతో పూర్తిగా ప్రభుత్వ మద్దతుతో ఇవాళ ఎల్జీ పాలిమర్స్ హడావిడిగా ఓపెన్ చేయడం, సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవటం, ఈరోజు ఎంతమంది చనిపోవడానికి కానీ అలాగే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ నేత సీనియర్ వర్ల రామయ్య తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ సంస్థకు మీ కుటుంబ సంస్థలకు ఏమైనా సంబంధాలున్నాయా అంటూ వర్ల రామయ్య ప్రశ్నించారు. బాధ్యులకు పెద్ద మొత్తం పరిహారం మంచితే అయినా విచారణను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటూ ప్రశ్నించారు. అక్యూజ్డ్ ఫ్రెండ్లీ ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు అంతా కూడా ముద్దాయికి అనుకూలంగా వెళ్తూ ఉన్నది. అంటే ముద్దాయి ఎవరు ఇక్కడ? ఈ 12 మంది చనిపోవటానికి కారకులు ఎవరు? వందలాది మంది ఆసుపత్రి పాలవటానికి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద ఎవరైతే ఆసుపత్రి పాలైనారో వారందరూ కూడా భయభ్రాంతులకు గురవటానికి, వేలాది మంది గ్రామస్తులు వాళ్ళ ఇళ్లు వదిలి రోడ్డును పట్టడానికి కారకులు ఎవరు? ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం అందరికి తెలుసు. మరి ప్రభుత్వం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వాళ్లకు ఎందుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది? వాళ్లకు మద్దతు పలుకుతున్నట్టుగా, వాళ్ళను సంతోషపెట్టడానికి దర్యాప్తు చేస్తున్నట్టుగా, వాళ్ళేం తప్పు చేయలేదు అని చెప్పాలన్న ఆతృతతోటి దర్యాప్తు చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఎందుకు ఆ రకంగా కనపడుతూ ఉన్నది? ప్రభుత్వం ఎందుకు అక్యూజ్డ్ ఫ్రెండ్లీగా ముద్దాయిని సంతోషపెట్టే దిశలో ఈ దర్యాప్తు చేస్తూ ఉన్నది? ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా విశాఖ వాసులకు తెలియచేయవలసిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎప్పుడెప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేయాలి, ఎప్పుడెప్పుడు ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ముద్దాయిని కోర్టుకు పంపించాలి, ఎప్పుడెప్పుడు ముద్దాయి మీద ఛార్జ్ షీట్లు పెట్టాలని ఆలోచించవలసిన దర్యాప్తు బృందం లేకుంటే ప్రభుత్వం ముద్దాయికి ఏమీ జరగకూడదు, ముద్దాయి ఒకంత కూడా ఇబ్బంది పాలవకూడదు, ముద్దాయికి ఎటువంటి నష్టం కూడా జరగకూడదు అన్న విధానంలో దర్యాప్తు జరగటం చాలా బాధాకరం. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉన్నది? ఈ ప్రభుత్వానికి ఈ ఎల్జీ పాలిమర్స్ పట్ల, ఈ కంపెనీ పట్ల ఎందుకు ఇంత అభిమానం అని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకు ఎల్జీ పాలిమర్స్ మీద ఎందుకింత ప్రేమ వ్యక్తం చేస్తూ ఉన్నది? ఎందుకింత అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నది? ఎందుకింత సానుభూతి వ్యక్తం చేస్తున్నది? కారణం చెప్పవలసిన ఏకైక వ్యక్తి శ్రీకాకుళం జిల్లా చెన్నైలో చిక్కుకున్న వలస కార్మికులు 800 మందిని శ్రీకాకుళం ప్రత్యేక రైళ్లకు తరలించారు. రైల్వే అధికారులు వారిని క్వారంటైన్ సెంటర్లకు వైద్య పరీక్షల కోసం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా గత 40 రోజులుగా చిక్కుకున్న వలస కార్మికులకు విముక్తి లభించింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి స్వగ్రామం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా చెన్నై నుంచి నేరుగా శ్రీకాకుళం రోడ్డుకు ప్రత్యేక రైల్లో తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ప్రత్యేక శిబిరాలను తరలిస్తున్నారు.
వైరస్ లక్షణాలు కనిపిస్తే ఎవరు దాచే ప్రయత్నం చేయొద్దని స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చికిత్స చేయించుకోవాలని కేంద్రం కోరింది. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 4213 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 24 గంటల్లో ఇంత ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు భారత్ లో నమోదు కావడం ఇదే ప్రథమం. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగడం కాస్త ఊరట కలిగించే విషయం. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 1559 మందిని డిశ్చార్జ్ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. డిశ్చార్జ్ సమయంలో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని, అయితే డిశ్చార్జ్ అనంతరం హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని లవ్ అగర్వాల్ డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు సూచించారు. सबको मिलकर ये प्रयास करना है कि जिस भी किसी को कोविड-19 के सिम्टम्स डेवलप हों वह उसे छुपाए नहीं बल्कि सामने आकर उससे संबंधित इलाज ले। अगर हम ऐसा नहीं करते हैं तो हम तो बीमार होंगे ही बल्कि अपने परिवार को भी बीमार कर सकते हैं। हर पेशेंट को अपने को बचाने के साथ साथ अपनी फैमिली को बचाने के लिए सरकार द्वारा प्रोवाइड की गई हेल्थ सुविधाओं को अपनाते हुए इस लड़ाई में अपना योगदान देना होगा। देश में अब तक 20,917 लोग कोविड-19 से क्योर हो चुके हैं और 44,029 केसेस एक्टिव मेडिकल सुपरविजन में हैं। पिछले 24 घंटे में अगर हम देखें तो पाते हैं कि टोटल केसेस में 4,213 केसेस का इंक्रीज नोट किया गया है, पर साथ में ही 1,559 पेशेंट्स क्योर भी हुए हैं। इस तरीके से हम देखें तो पाते हैं कि हमारा टोटल रिकवरी रेट अब 31.15% हो चुका है। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारि చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కరోనా వేళ నేత కార్మికులు అధైర్యపడవద్దని సూచన. జగన్ పై బురద చల్లడమే చంద్రబాబు పని. తక్కువ సమయంలో ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్ దే అన్న అంబటి. వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా ధ్వజం. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజల్ని దోపిడీ చేస్తుందని మండిపాటు. గ్యాస్ లీక్ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వర్ల రామయ్య ఫైర్. ఆ సంస్థకు మీ కుటుంబ సంస్థలకు ఏమైనా సంబంధాలున్నాయా అని ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జై న్యూస్. నమస్కారం.